సినిమా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి. బ్రహ్మాండంగా ఒక వైవిధ్యమైన పాత్ర, ప్రతి పాత్ర దీంట్లో డైలాగ్ ఉంది. అదేంటంటే ఒకటి పొడుస్తాను అందరూ అడుగుతున్నారు. ఒకటి కత్తితో పొడుస్తాడు అంటాడు, వార్నింగ్ ఇస్తానా నీకు అంటే విలన్ మనిషిని చంపుతాను నేను. వాడు అంటాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. అప్పుడు నేను అంటారు అరే వార్నింగు చంపేవాడు వాళ్ళు కానీ చచ్చేవాడు కాదురా. तेरा बलवंत सिंह को भी सुकून से ऊपर भेज दूंगा. ఎందుకంటే ఇదంతా ఉత్తర భారతదేశంలో అక్కడ రాజస్థాన్లో కూడా జరుగుతున్న కథ ఇది. సో దాన్ని మనం అలా అది హిందీ తెలుగు మేళవించి డైలాగులన్నీ రాయడం జరిగింది. ఎక్కువగా మన తెలుగు దాని మనకి కంఫర్ట్గా ఉండడానికని. సో చిత్రం చాలా బాగుంది, బాగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఏంటి మీరు ఎదురు చూస్తున్నారు, ఏంటి కథ ఏంటి అన్నది మిమ్మల్ని మరొక లోకంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమాని తెలియజేసుకుంటూ. మరి చాలా కాలాతీతమైంది, ఎంతో దూరాల నుండి కూడా మీరు అంతా వచ్చారు. కేవలం చెప్పాను డలాస్ ఇచ్చే కాదు, అటు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నుంచి కూడా అందరు అబ్బాయిలు ఇక్కడికి విచ్చేశారు. అబ్బాయిలే కాదు అందరూ కూడా తెలుగు వాళ్ళంతా, మన ప్రవాస ఆంధ్రులందరూ కూడా, ప్రవాస తెలంగాణ వాస్తవ్యులైతే మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ క్షేమంగా మీరు వచ్చిన ఊళ్ళ నుంచి లేకపోతే మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదల ఆయురారోగ్యం, అలాగే సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.